ఈరోజు ఈ బస్సు యాత్ర చూస్తుంటే ఇది బస్సు యాత్ర లేదు, అన్న విజయ యాత్రలా ఉంది. ఎంత నమ్మకం ఉంటే ఈ గుంతకల్ ప్రజలు అన్నకి పోయినసారి 50,000 మెజారిటీతో గెలిపించారంటే రాబోయే ఎన్నికల్లో 1,00,000 మెజారిటీతో గెలిపించాలా? 50,000కే ఇంత డెవలప్మెంట్ ఉంటే గుంతకల్లు, 1,00,000 అయితే ఇంకా ఎంత డెవలప్మెంట్ ఉంటుంది? అన్న చూడటానికి సినిమాలో విలన్లా ఉంటాడు కానీ చాలా మంచోడు. మీసం తిప్పండి ఒకసారి. తెల్ల బట్టలు వేస్తాడు, తెల్లటి గడ్డం పెంచుతాడు, తెల్లటి మనసున్నోడు మా వెంకటరామరెడ్డి అన్న. అలాగే రాబోయే రోజుల్లో నా బిడ్డని కూడా ఈ గుంతకల్ ప్రజలు ఆశీర్వదించాలి అని మా అన్న మా ఇంటికి వచ్చాడు. ఇదిగో ఇక్కడే ఉంది మా అమ్మాయి. అన్నా, గుంతకల్ ప్రజలకి నేను ఒక మాట ఇచ్చా, అది సగం పూర్తి అయింది. ఇంకా నేను సగం పూర్తి చేయడం కోసం మళ్ళీ నేను పోటీ చేస్తున్నా అన్నా. అవన్నీ తీరిన తర్వాత అప్పుడు గుంతకల్ ప్రజలు తప్పకుండా నా బిడ్డని కూడా ఆశీర్వదిస్తారు అని వారు చెప్పడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు, రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉన్నాయనేది మీ అందరికీ తెలుసు. సో అందుకోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మన ఇవ్వాల్సిన గిఫ్ట్ ఒకటే, వై నాట్ 175? yes, అది తప్పకుండా జగన్ అన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ అది. మరి మీరందరూ చేయాల్సింది పని ఏంటంటే, నాతో పాటు ఈ వేలు ఇలా పైకి ఎత్తండి, అందరూ ఎత్తండి. ఆ తిప్ప అదే రాబోయేది ఎండాకాలం కాబట్టి, ఈ ఎండాకాలంలో ఎలక్షన్ వస్తుంది, అప్పుడు మనకి అవసరం ఫ్యాను.